ఏ దేవుడికి ఏ నైవేద్యం పెడితే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? వెంకటేశ్వర స్వామికి తులసిమాలతో పూజ చేసి వడపప్పు బెల్లం పానకం సమర్పిస్తే ఆర్థిక సమస్యలు తొలగి సుఖశాంతులు చేకూరుతాయి. పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజ చేసి 3 కొబ్బరికాయలను 3 అరటి పండ్లను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. వినాయకుడికి మల్లె పువ్వులతో బంతి పువ్వులతో పూజ చేసి బెల్లం ఉండ్రాళ్ళు జిల్లేడికాయలను సమర్పిస్తే జీవితంలో ఉండే సర్వ కష్టములు విఘ్నాలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసి 3 అరటి పండ్లు చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తే సర్వ కష్టముల నుండి విముక్తి లభిస్తుంది. ఆదివారం సూర్యభగవానుకి ఆవు నెయ్యితో దీపం వెలిగించి పచ్చిపాలు నైవేద్యంగా సమర్పించి ఆ పాలను స్వీకరిస్తే సర్వరోగములు నశిస్తాయి. లక్ష్మీదేవికి మల్లె పువ్వులు సంపెంగ పువ్వులు తులసి మరియు బిల్వపత్రాలతో పూజ చేసి పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో అర్చన చేసి దధ్యోజనం పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయి. శ్రీకృష్ణుడికి బెల్లం కలిపిన అటుకులను వెన్నను సమర్పించి తులసీ దళాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. కుబేరుడికి నేతితో చేసిన లడ్డూలను పాలతో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి తులసీ దళాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు సంపదకు లోటు ఉండదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.